హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ 'మన్నించవా ఓ చెలి'. ఆ ఇద్దరిని అలా చూడగానే టక్కున వెనక్కి తిరిగాడు సంజయ్. కానీ అతని చేతిలో ఉన్న దీపుగాడు మాత్రం వాళ్ళ నాన్న భుజం మీద నుంచి కళ్ళు పెద్దవి చేసి మరీ బాబాయ్, పిన్నీళ్లను చూస్తుంటాడు. సంజయ్ని యశ్వంత్ గమనించకున్నా యామిని గమనించి అతన్ని నెట్టడానికి చూస్తుంటే అదేమీ పట్టించుకోకుండా ముద్దుమత్తులో మునిగిపోయి ఉంటాడు అతను. కష్టంగా అతన్ని నెట్టి బెడ్ మీద నుంచి దిగుతుంది యామిని. ఏమైందిరా అని హస్కీ వాయిస్లో అడుగుతూ కూర్చొని ఆమె నడుముని హత్తుకొని అడుగుతాడు. సంజయ్ సార్ వచ్చారు యశ్వంత్ గారు. మీరు డోర్ లాక్ చేయలేదు అనుకుంటా. మనల్ని చూశారు అని అంటుంది మెల్లిగా. ఏంటి అని ఆమెను వదిలి డోర్ వైపు చూసి అన్నయ్య అని మెల్లిగా అంటాడు. సంజయ్ వీళ్ళ వైపు తిరిగి అది కన్నా దీపు నిన్ను అడుగుతుంటే కిందంతా చూశాను కనిపించలేదు. వీడే నీ రూమ్ వైపు చూపించాడు. నువ్వు ఒక్కడివే ఉన్నావనుకొని వచ్చాను. యామిని కూడా ఉంది అని అనుకోలేదు. సారీ కన్నా అని అంటాడు సంజయ్. అన్నయ్య నువ్వు సారీ చెప్పడం ఏంటి అని మెల్లిగా అంటాడు బాధగా. కన్నా ఫీల్ అవ్వకురా. మీరిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు ఇలా సడన్గా రావడంతో నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందుకే సారీ అన్నాను. అంతేకాని నువ్వు అనుకున్న విధంగా కాదులే అంటూ అమ్మ యామిని హితా పిలుస్తుంది కిందకి వెళ్ళు అంటాడు. అప్పటి వరకు యశ్వంత్ వెనుక ఉన్న ఆమె అలాగే అన్నట్టు తల ఆడించి పరుగున కిందకి వెళ్తుంది. తను కూడా ఇక్కడే ఉంది అని తెలిస్తే నువ్వు వచ్చేవాడివి కాదు అని తెలుసు అన్నయ్య అని అంటాడు. సరే కన్నా ఇక ఆ విషయం వదిలేయ్ అంటూ పెళ్లి వరకు కొంచెం తనని దూరంగా ఉండు కన్నా. అసలే అత్తయ్య ఎప్పుడెప్పుడు యామినిని ఏదో ఒకటి అందామా అని వెయిట్ చేస్తుంది. తన వల్ల మళ్ళీ యామినినే బాధపడుతుంది. అనవసరంగా నువ్వు తనకి అవకాశం ఇచ్చిన వాడివి అవుతావు అని అంటాడు సంజయ్. సరే అన్నయ్య అని బుద్ధిగా తల ఊపుతాడు. అతన్ని అలా చూసి చిన్నగా నవ్వి తల నిమురుతాడు. ఏమైంది అన్నయ్య నవ్వుతున్నావు అని అడుగుతాడు అయోమయంగా. ఊహు ఎప్పుడు నిన్ను డైరెక్ట్గా ఇలా రొమాంటిక్ యాంగిల్లో చూడలేదుగా. నీ ఆత్రం చూసి నవ్వు వచ్చింది అంతే అని అంటాడు మళ్ళీ నవ్వుతూ. అన్నయ్య అని గారంగా సంజయ్ని హత్తుకొని అసలు అసలు ఈ దీపుగాడే నన్ను ఇరికించింది అని వాడిని ఎత్తుకొని బాబాయిని ఇలా ఇరికిస్తావారా నువ్వు బుడంకాయగా అంటూ వాడిని రెండు చేతులతో పైకి ఎగరేస్తూ పొట్ట మీద మీసాలతో గిలిగింతలు పెడతాడు. బాబా అని వాడు కిలకిలా నవ్వుతాడు. మేడం పిలిచారట అని అంటుంది సంహిత ఎదురుగా నిలబడి. ఇంకా ఆ పిలుపు మానవ యామిని అని చిరుకోపంగా అంటుంది. యశ్వంత్ గారు నా మెడలో తాళి కట్టాక మీరు కోరుకున్నట్టే పిలుస్తాను మేడం. ప్లీజ్ అంతవరకు అడ్జస్ట్ అవ్వండి అని అంటుంది చిన్నగా. సరే కానీ స్టిచ్చింగ్కి ఇచ్చిన బ్లౌజెస్ వచ్చాయి. ఒకసారి వేసుకుని సరిపోయాయో లేదో చెప్పు అని కవర్ అందిస్తుంది. సరే అని తల ఆడించి కిందనే ఉన్న గెస్ట్ రూమ్లో ఒకసారి అన్నీ వేసుకొని చూసి ఒకటి మాత్రం హ్యాండ్స్ లూజ్గా ఉన్నాయి. మిగతా అన్నీ సరిపోయాయి అని చెప్తుంది. అది నేను సరిచేయిస్తాలే. నీకు ఇంకా ఏమైనా పర్సనల్ థింగ్స్ కావాలి అంటే చెప్పు. రేపు వెళ్ళి తెచ్చుకుందాం. ఇంకా ఎల్లుండి నిన్ను యష్ని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేస్తే బయటికి వెళ్ళడం కుదరదు అని చెప్తుంది. అలాగే అని తల ఆడిస్తుంది. గార్డెన్లోనే హల్దీ ఫంక్షన్కి ఏర్పాటు చేసి ఉంటారు అందరూ. ముందుగా యశ్వంత్కి పసుపు రాయడం అయ్యాక అదే పసుపుని యామినికి రాయాలి అని ఫస్ట్ యశ్వంత్ని కూర్చోబెడతారు. పంచెం మీద తెల్లటి బనియన్, మెడలో చైన్తో, చేతికి బ్రాస్లెట్ పెట్టుకొని నుదుటిపై పడుతున్న ఒత్తైన జుట్టుని పైకి అంటూ పీటల పైన కూర్చుంటాడు యశ్వంత్. ముందు దేవి గారు యశ్వంత్కి పసుపు రాసి అక్షంతలు వేసి దీవిస్తారు. తరువాత సంహిత, ఆ తర్వాత మిగిలిన ముత్తైదువులు కూడా దీవించాక పనుల్లో బిజీగా ఉన్న దేవేంద్ర గారు, సంజయ్ లాస్ట్లో వస్తారు. దేవేంద్ర గారు అయిపోయాక సంజయ్ వెళ్ళి యశ్వంత్కి పసుపు రాసి అక్షంతలు వేస్తూ తమ్ముడి మొహంలోని ఆనందాన్ని చూసి తను సంతోషిస్తాడు. సాక్షితో పెళ్లి అన్నప్పుడు యశ్వంత్లో లేని ఆనందాన్ని ఇప్పుడు చూస్తూ సారీ కన్నా, సరిగ్గా నీ నిర్ణయాన్ని తెలుసుకోకుండానే సాక్షితో నీ పెళ్లి ఫిక్స్ చేసి అప్పుడు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకొని ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నాను అని మనసులో అనుకుంటూ పక్కనే చాక్లెట్ తింటూ తోడు పెళ్లి కొడుకుగా కూర్చుని ఉన్న తన కొడుకుని కూడా పసుపు రాస్తాడు. తండ్రిని చూసి డాడా అంటూ ఎత్తుకోమని చేతులు చాస్తాడు. రేయ్ ఇంకాసేపు ఉండరా నాయన అయిపోతుంది అని వాడిని పట్టుకొని మళ్ళీ పీటల మీద కూర్చోబెడతాడు యశ్వంత్. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళనివ్వకుండా బాబాయ్ అడ్డుకున్నాడు అని యశ్వంత్ వైపు గుర్రుగా చూస్తూ మళ్ళీ డాడా అంటూ సంజయ్ వైపు వెళ్తుంటే అమ్మా ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా రమ్మను, వీడు ఉండట్లేదు అని అంటాడు సంజయ్. సరే ఇంకా ఇద్దరు ఉన్నారు అంతేలే అంటూ త్వరగా యశ్వంత్కి పసుపు రాయడం కంప్లీట్ చేసి అతన్ని స్నానానికి వెళ్ళమని చెప్తారు.
హమ్మయ్య! ఇంక మీ నాన్న దగ్గరికి పోరా సామి అంటూ వాడిని సంజయ్‌కి ఇచ్చి వెళ్తాడు యశ్వంత్. తరువాత యామినికి పసుపు రాయాలి కాబట్టి తను కూడా రెడీ అవుతూ ఉంటుంది. అంతా అయిపోయినాక తను పెట్టుకోవాల్సిన బుట్టలు మాత్రం అక్కడ లేక ఎక్కడ ఉన్నాయి అని వెతికినా కనిపించక సంహితని అడగడానికి బయటికి వస్తుంది. ఆమె ఎక్కడా కనిపించక వెతుకుతూ ఉంటే సాక్షి వస్తుంది అక్కడికి. ఎవరి కోసం వెతుకుతున్నావు? సంహిత మేడం కోసం మేడం అంటుంది చిన్నగా. అక్క ఇక్కడ లేదు. యష్ బావకి పసుపు రాసే దగ్గర ఉంది అని అంటుంది సాక్షి. సరే మేడం అంటూ లోపలికి వెళ్తుంటే ఏమైనా కావాలా అని అడుగుతుంది. అది ఈ లెహంగా మీదకు పెట్టుకోవాల్సిన బుట్టలు కనిపించడం లేదు మేడం. ఎక్కడైనా పెట్టిందేమో అడుగుదామని చూస్తున్నా అని అంటుంది యామిని. సరే నేను కాల్ చేసి అడుగుతా ఉండు అని సంహితకి కాల్ చేసి ఎక్కడున్నాయో కనుక్కొని కట్ చేసి అవి యశ్వంత్ బావ రూమ్‌లో ఉన్నాయంట. నేను వెళ్లి తెస్తాను అని అంటుంది. అప్పుడే తన బాబు సంతోష్ ఆకలికి ఏడవడంతో మీరు బాబుని చూసుకోండి. నేను వెళ్లి బుట్టలు తెచ్చుకుంటాను అని యశ్వంత్ రూమ్‌కి వెళ్లి అవును యశ్వంత్ గారి రూమ్‌లో ఉన్నాయి అని సాక్షి మేడం అన్నారు. కానీ ఎక్కడ ఉన్నాయబ్బా అని అనుకుంటూ కబోర్డ్‌లో వెతుకుతూ ఉండగానే అప్పుడే స్నానం చేయడానికి అని యశ్వంత్ ఆ రూమ్‌లోకి వస్తాడు. డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగిన యశ్వంత్‌కి పసుపు కలర్ లెహంగాలో లంగా ఓణీలు కట్టుకొని తన బుట్టల కోసం అని చేతులు పైకి పెట్టి వెతుకుతున్న యామిని బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ చెదిరిన ఓణీ వల్ల కనిపిస్తున్న నడుమును, ఆ నడుము మడతల్లో ఇరుక్కున్న సన్నటి హిప్ చైన్‌ను చూస్తూ నెమ్మదిగా ఆమె వైపు కదులుతాడు. అతను వచ్చింది కూడా గమనించక కబోర్డ్‌లో తలదూర్చి ఉంటుంది మినీ పాప. మెల్లిగా చేతిని ముందుకు పెట్టి మినీ పాప నడుముని పట్టుకొని గట్టిగా ఒత్తుతాడు యశ్వంత్ బాబు. సడన్‌గా నడుముపై పడిన చేతికి భయపడి గట్టిగా అరవాలి అనుకున్న మినీ పాపకి యశ్వంత్ బాబు చేయి అడ్డుపెట్టడంతో ఆ పని సాధ్యపడలేదు. షూ నేనే క్యాండీ టెన్షన్ పడకు అని ఆమె చెవి దగ్గర చిన్నగా చెప్తూ మినీ పాపను తన వైపుకు తిప్పుకుంటాడు. ఆమె కాటుక కళ్ళని చూస్తూ తన నుదురును మినీ పాప నుదురికి ఆనించి నా కోసమే వచ్చావా అని అడుగుతాడు. లేదు నేను పెట్టుకోవాల్సిన బుట్టలు నీ రూమ్‌లోనే ఉన్నాయి అని సంహిత మేడం చెప్పారు. అందుకే వాటి కోసం వచ్చాను అని మెల్లిగా చెప్తుంది మినీ పాప. నువ్వు నా రూమ్‌కి ఎందుకు వచ్చినా కరెక్ట్ టైంకి వచ్చావు తెలుసా? అని అంటాడు మెల్లిగా. ఎందుకు అన్నట్టు చూస్తున్న యామినితో. ఇంకా సేపట్లో నీకు పసుపు రాస్తారు కదా! నేను అక్కడికి ఎలాగో వచ్చి నీకు పసుపు రాయలేను. కానీ ఇప్పుడు రాస్తాను అని అంటూ తన బుగ్గలకు ఉన్న పసుపు నెమ్మదిగా యామిని 2 బుగ్గలకు రాస్తాడు. పసుపు కంటే ముందుగా అతని గరుకు గడ్డమే మినీ పాపకు తగులుతూ ఆమెలో అలజడిని రప్పిస్తుంది. రెండో బుగ్గలకి పసుపు రాయడంతో అయిపోగానే అలానే ఇద్దరి పెదవులను తాకిస్తూ మినీ పాప కళ్ళలోకి చూస్తాడు యష్ బాబు. అప్పటికే కళ్ళును గట్టిగా మూసేసి ఉంటుంది ఆమె. చిన్నగా నవ్వుకుంటూ ఇద్దరి పెదవులను ఫెవికాల్ వేసి అతికించినంత గట్టిగా అతికిస్తాడు యశ్వంత్. కిందకి వేలాడదీసిన చేతులను నెమ్మదిగా యశ్వంత్ చుట్టూ వేస్తుంది. కిస్‌ని బ్రేక్ చేయకుండానే మినీ పాప వెతుకుతున్న వాటిని చేతిలోకి తీసుకొని తనే 2 చెవులకి వాటిని పెడతాడు. అది కూడా గమనించలేనంతగా అతని మాయలో ఉంటుంది ఆమె. చాలా సేపటికి తలుపు చప్పుడు అవ్వడంతో మినీ పాపను నిదానంగా వదులుతూ నీకు పసుపు రాయడానికి టైం అవుతున్నట్టు ఉంది. వెళ్ళు క్యాండీ అని అంటాడు నెమ్మదిగా. సరే బుట్టలు తీసుకొని వెళ్తాను అంటుంది. ముద్దుగా పిచ్చిది చెవులకి ఉన్న వాటిని గమనించకుండా మినీ పాప తల మీద చిన్నగా మొట్టి వాటిని ఆల్రెడీ నీ చెవులకు పెట్టాను. కానీ వెళ్ళు ముందు అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు యశ్వంత్. వీటినెప్పుడు పెట్టారు యశ్వంత్ గారు అని అనుకుంటూ చెవులను తడుముకొని డోర్ సౌండ్‌కి వెళ్ళి ఓపెన్ చేస్తుంది. ఇక్కడే ఉన్నావా? త్వరగా పద మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది అని అత్తయ్య టెన్షన్ అవుతున్నారు అని అంటూ నీ బుగ్గలకు పసుపు ఉంది ఏంటి? అని అడుగుతుంది సంహిత అయోమయంగా. అది అది యశ్వంత్ గారు తనే ఫస్ట్ నాకు పసుపు రాయాలి అని రాశారు అని అంటుంది మెల్లిగా. ఆ! సరిపోయింది అంటూ మినీ పాపను తీసుకెళ్ళి ఇంతకు ముందు యశ్వంత్ కూర్చున్న చోటే కూర్చోబెడతాడు. యశ్వంత్‌కి రాసినట్టే అందరూ యామినికి కూడా పసుపు రాసి దీవిస్తుంటారు. కానీ యామిని మాత్రం తనకంటూ ఎవరూ లేరు అని మనసులో బాధపడుతున్నా బయటికి కనిపించకుండా ఉంటుంది. అందరూ అయిపోయారు అనుకున్నాక ఆమెను లేపడానికి చూస్తుంటే ఇంతలోనే ఆగండి ఆగండి ఇంకా మేము కూడా ఉన్నాం అంటూ వస్తారు శ్రీదేవి, శోభన్ గార్లు. ఇంకా అశ్విన్, మాయ వాళ్ళ బాబు ఆదితో కలిసి వస్తారు అక్కడికి. వాళ్ళని చూడగానే సంతోషంగా ఎలా ఉన్నారు? అయినా మీరు కూడా ఇంత లేటుగా నా వచ్చేది అని చిరుకోపంగా అడుగుతుంది యామిని. సారీరా తల్లి మీ మామయ్యకి బీపీ డౌన్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. అందుకే రావడం కుదరలేదు. అశ్విన్ వాళ్ళు మాకు సాయంగా ఉండి వాళ్ళు రాలేకపోయారు త్వరగా అని అంటారు శ్రీదేవి గారు.
అయ్యో! ఇప్పుడు ఎలా ఉంది తాతయ్య అని అడుగుతుంది యామిని కంగారుగా. బాగున్నాను తల్లి. నువ్వేం కంగారు పడకు అని అంటూ ఇప్పటికి లేటయింది దేవి. నువ్వు మాటలు పక్కన పెట్టి ఇంకా లేట్ చేయకు. ముందు పసుపు రాయి అని అంటాడు శోభన్ గారు. సరే అంటూ ఇద్దరూ జంటగా దీవిస్తారు. తర్వాత అశ్విన్, మాయ కూడా దీవించాక యామినిని స్నానానికి పంపిస్తారు. ఆమెకు రెడీ అవ్వడానికి తోడుగా మాయ కూడా వెళ్తుంది. తను స్నానం చేసి రెడీ అయ్యాక బాల్కనీలోకి వచ్చి యామినికి పసుపు రాయడం చూస్తూ ఉంటాడు. ఇంతలో అశ్విన్ని చూడటం అతనికి కాల్ చేసి తన రూమ్‌కి రమ్మంటాడు. చెప్పరా పెళ్ళికొడుకా అని తమాషాగా అంటాడు అతను. రేయ్ సీరియస్ అంటూ మీ బాబాయ్ ఇంకా తమ్ముడు ఎలా ఉన్నారు? అంతా జైల్లో అని అడుగుతారు వెటకారంగా. నీకెన్నిసార్లు చెప్పాలిరా వాళ్ళకి నాకు వరస కలిపి మాట్లాడకు అని చిరాగ్గా అంటాడు అశ్విన్. సరేలే ముందు అడిగింది చెప్పు. నాకేం తెలుసు నేనేమైనా వాళ్ళని పోయి కలిసి వచ్చానా అని అంటూ అయినా వాళ్ళని అలా ఎలా జైల్లో పెట్టించావురా? అసలే జాదుగాళ్ళు జైలు నుంచి తప్పించుకొని రారు అని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా వస్తారు. రావాలి కూడా. అప్పుడే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ చేసి పైకి పంపిస్తా. కాకపోతే పెళ్లి అయిపోయే వరకు వాళ్ళు బయటికి రారు అని కోపంగా అంటాడు. రేయ్ ఏంట్రా ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు అశ్విన్. తప్పదురా ఇంకోసారి వాళ్ళు క్యాండీ జోలికి రాకుండా ఉండాలి. ఇప్పటికే తను చాలా ఫేస్ చేసింది. ఇక నుంచి అయినా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సంతోషంగా ఉండాలి అంటే తప్పదు అని అంటాడు. సరే ఏమైనా హెల్ప్ కావాలి అంటే అడుగు అండ్ జాగ్రత్త అని అంటాడు. సంజయ్, సంహిత హైదరాబాద్ రావడానికి ముందు రోజే మనోజ్ ఇంకా వాళ్ళ నాన్న ఇల్లీగల్‌గా సంపాదించిన ఆస్తులు, వాళ్ళు చేసిన నేరాలు అన్ని సాక్ష్యాధారాలతో కలిపి జైల్లో వేసి ఉంటాడు యశ్వంత్. యామిని కూడా రెడీ అయ్యాక యశ్వంత్, యామినీలను దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇద్దరికి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుగా మారుస్తారు. సాయంత్రం మెహందీ ఫంక్షన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎవరి పార్ట్నర్స్‌కి వాళ్ళు మెహందీ పెట్టి భోజనం తినిపిస్తారు. ఇంకా పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ రెడీ అయ్యి తెల్లవారుజామునే ముహూర్తం అవ్వడంతో త్వరగా గుడికి స్టార్ట్ అవుతారు. ఆ గుడిలో పెళ్ళిళ్ళు బాగానే జరుగుతాయి కాబట్టి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకు రూమ్స్ కూడా ఉంటాయి. గుడికి రాగానే అందరూ దర్శనం చేసుకుంటారు. యశ్వంత్, యామిని వాళ్ళకి ఇచ్చిన రూమ్స్‌కి వెళ్తారు. యశ్వంత్‌కి తోడుగా అశ్విన్ వెళ్తే, యామినికి తోడుగా మాయ వెళ్తుంది. మిగిలిన వాళ్ళు పెళ్లి పనుల్లో పడతారు. రూమ్‌లోకి వెళ్ళిన యామిని టెన్షన్‌గా కూర్చుంటే, ఏమైంది యామిని టెన్షన్‌గా ఉన్నావు అని అడుగుతుంది మాయ. ఏమో తెలియదు మాయ. కాసేపట్లో పెళ్లి. అది తలుచుకుంటేనే ఒకటే టెన్షన్‌గా ఉంది అని అంటుంది. ఎందుకు అంత టెన్షన్ చెప్పు? నువ్వు ప్రేమించిన యశ్వంత్ సార్‌తోనే కదా పెళ్లి జరుగుతున్నది. ఆయనతో పెళ్లి కోసం ఎన్ని కలలు కన్నానో, ఉంటానో. సరిగ్గా ఆ సమయం రాగానే ఇలా కంగారు పడితే ఎలా చెప్పు? మళ్ళీ మళ్ళీ ఈ క్షణాలు రావు. మనసారా ఈ పెళ్లిని ఆస్వాదించు యామిని అని అంటుంది మాయ. హా! అంటూ కాసేపు యశ్వంత్ గురించి ఆలోచిస్తూ తన టెన్షన్‌ని మరుస్తుంది మినీ పాప. కాసేపటికి ఇద్దరి చేత విడిగా పూజలు చేయించి పెళ్లిపీటల మీద కూర్చోబెడతారు. ఇద్దరి చేత చేయించాల్సిన పూజలు చేయించి ముహూర్త సమయంకి జీలకర్ర, బెల్లం ఇద్దరి తల మీద పెట్టించి అడ్డుతెరను పక్కకు తీస్తారు. ఎప్పటినుంచో ఇద్దరికీ పరిచయం ఉన్న ఆ క్షణం మాత్రం కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. అలా ఒకరినొకరు చూసుకోవడంతో ఇద్దరి మీద అక్షింతలు వాన కురుస్తున్నా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడం మాత్రం ఆపరు. తరువాత ఇద్దరు పట్టుబట్టలు మార్చుకొని వచ్చాక పక్కపక్కన ఉన్న పీటల మీద కూర్చొని మంగళసూత్రాలకు పూజ చేశాక పంతులు గారు వాటిని యశ్వంత్ చేతికి ఇస్తారు. వాటిని తన చేతిలోకి తీసుకొని పంతులు గారు చెప్పినట్టు అందరికీ ఒకసారి చూపించి యామిని మెడలో కడతాడు. అతని మునివేళ్ల స్పర్శ తన మెడను తాకుతుంటే ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. అప్పటి వరకు తను ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటికి వచ్చి యశ్వంత్ కాళ్ళపైన పడడంతో తాళి కట్టడం త్వరగా పూర్తి చేసి యామిని మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని కన్నీళ్లను తుడుస్తూ ఏమైంది క్యాండీ? ఎందుకు ఏడుస్తున్నావురా? అని కంగారుగా అడుగుతాడు. ఏం చెప్పకుండా ఏడుస్తుంది ఆమె. అందరూ తమ వైపే చూస్తుంటే ఆమె పక్కన కూర్చొని మళ్ళీ అడుగుతాడు ఏమైంది అని. పక్కనే ఉన్న అతన్ని ఒక్కసారిగా సైడ్ నుంచి హత్తుకొని ఐ లవ్ యూ యశ్వంత్ గారు. ఇంక ఎప్పటికీ నన్ను మీ నుంచి దూరం చేయకండి. ప్లీజ్ అని బేలగా అతని వైపు చూస్తూ అడుగుతుంది. తనతో ఎంత క్లోజ్‌గా ఉంటూ సంతోషంగా చూసుకుంటున్నా, మళ్ళీ ఎక్కడ తనని వదిలేస్తానో ఏమో అన్న భయం వెంటాడుతుంది అని ఇప్పుడు బాగా అర్థం అవ్వడంతో, లేదు మా, అప్పుడంటే సిట్యుయేషన్ అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇంక నువ్వు పూర్తిగా మిసెస్ యశ్వంత్ గుప్తాగా మారిపోయావు. నిన్నెలా వదిలేస్తాను చెప్పు? ప్లీజ్ రా ఏడవకు. నువ్విలా ఏడిస్తే ఫోటోలు సరిగ్గా పడవు.
అంటూ కన్నీళ్లు తుడిచేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. అతను చివరి మాటకి చిన్నగా నవ్వుకుంటూ అందరూ తమనే చూస్తున్నారు అని అర్థమవుతుంటే కాస్త కంట్రోల్ అయ్యి యశ్వంత్‌కి దూరం జరిగాక మండపం ముందు ఉన్న అందరి ఆశీర్వాదం కోసం ఇద్దరు చేతులు జోడించి తల వంచితే అందరూ ఇంకోసారి అక్షంతలు వేసి తమ ఆశీస్సులు అందిస్తారు. మీరు కూడా వారిని ఆశీర్వదించండి. మై డియర్ రీడర్స్, కొత్త దంపతులు ఇద్దరికీ హారతి ఇచ్చాక లోపలికి అడుగుపెడుతున్న ఇద్దరినీ ఆగండి అంటూ అడ్డు వస్తారు చెల్లి వరుస అయ్యే ఇద్దరు అమ్మాయిలు. ఏమైంది అని అయోమయంగా అడుగుతాడు యశ్వంత్. ఒకరి పేర్లు ఒకరు చెప్పి మాకు ఇవ్వాల్సిన మామూలు ఇచ్చి అప్పుడు లోపలికి రండి అని అంటారు వాళ్ళు. ఏంటి మహా ఈ అల్లరి అని అంటాడు సంజయ్. నువ్వు ఊరుకో అన్నయ్య, పెళ్ళి అన్నాక ఇవన్నీ మామూలే అని అంటుంది మహాలక్ష్మి. అవును అంటూ తనకు వంత పాడుతుంది శ్వేత. మీ ఇద్దరూ కలిశారుగా, ఇంక ఎవరి మాట వినరు కానీ కన్నా ఇద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి వెళ్ళండి అని నిట్టూరుస్తాడు సంజయ్. సరే ముందు నువ్వు చెప్పు యశ్వంత్ అన్న మా వదిన పేరు అని అంటుంది మహా. నేను కాదు నేను యశ్వంత్ నా భార్య యామినితో కలిసి వచ్చాను లోపలికి రానివ్వండి అని అంటాడు యశ్వంత్ బాబు. ఇప్పుడు నువ్వు చెప్పు వదినమ్మ అని ఆట పట్టిస్తుంది మహా. యామినికి మాత్రం అంతమంది ముందు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. ఏంటి అన్నయ్య మా వదినమ్మకు సిగ్గెక్కువ అనుకుంటా అసలు గొంతు దాటి మాట బయటికి రావడం లేదు అని అంటుంది అల్లరిగా. ఏయ్ ఎవరు ఇక్కడ మా చెల్లిని అల్లరి చేస్తున్నారు అంటూ ఎంట్రీ ఇస్తాడు చెర్రీ బాబు యామిని భుజం మీద చేయి వేసి. మేమేమి మీ చెల్లిని అల్లరి పెట్టలేదు. మా అన్నయ్య పేరు చెప్పి లోపలికి రమ్మని చెప్తున్నాం అంతే అని అంటుంది మహా. ఇంతమంది ముందు చెప్పాలి అంటే తనకు మాత్రం బిడియం ఉండదా ఏంటి? కాసేపు ఆగండి మా చెల్లి చెప్తుంది కాని అని అంటూ అమ్మా యామిని భయం ఏమీ లేదు అంతా మనమే కదా, ఒకసారి నీ భర్త పేరు చెప్పు అని మార్దవంగా అంటాడు చెర్రి. అతని మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకొని నేను యామిని నా భర్త యశ్వంత్ గారితో కలిసి వచ్చాను. మమ్మల్ని లోపలికి రానివ్వండి అని అడుగుతుంది చిరుసిగ్గుతో మెల్లిగా. హేయ్ చూసావా మా చెల్లి కూడా చెప్పింది కానీ ఇంకా అడ్డు తప్పుకోండి అని అంటాడు చెర్రీబాబు. ఆహా అప్పుడే మాకు ఇవ్వాల్సిన కానుకలు ఇస్తే అప్పుడు తప్పుకుంటాం అని అంటుంది మహా గడుసుగా. హా మా చంద్రికకు తగ్గ కోడలివే అని అనుకుంటారు దేవి గారు మనసులో. అన్నయ్య అని సంజయ్ని అడిగి ఇద్దరికి చెరొక డైమండ్ నెక్లెస్ సెట్టిస్తాడు యశ్వంత్. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా అంటూ దారి ఇస్తారు. యశ్వంత్ బాబు మినీ పాప చేయి పట్టుకొని ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి అడుగు పెడతాడు. లోపలికి వెళ్ళాక ఇద్దరిని వేరువేరు గదుల్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వ్రతం కోసం త్వరగా రెడీ అయి రమ్మంటారు. కాసేపటికి ఇద్దరి చేత వ్రతం జరిపించాక పంతులు గారి దగ్గర జంటగా ఆశీర్వాదం తీసుకుని మిగిలిన పెద్దల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాక ప్రసాదం ఇంకా భోజనాలు తిని అందరూ అలా హాల్లో కూర్చుంటారు. సరే ఇక మేము వెళ్ళొస్తాం అని అంటారు చెర్రి మహా ఇంకా శ్వేత. అప్పుడేనా ఇంకాసేపు ఉండొచ్చుగా అని అంటారు అందరూ. లేదు ఆంటీ బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు, ఎక్కువసేపు ఇద్దరం కనిపించుకుంటే ఏడుస్తాడు అని అంటాడు చెర్రి. బాబుని కూడా తీసుకురావాల్సింది చెర్రి అని అంటాడు సంజయ్. అమ్మ వచ్చింది అన్నయ్య వాడి కోసం, అందుకే తీసుకురాలేదు అని అంటుంది మహా. సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటాడు. సరే అంటూ యామిని ఇచ్చే తాంబూలం అందుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఇంకా వెళ్ళి అందరూ రెస్ట్ తీసుకోండి, సాయంత్రం రిసెప్షన్ ఉంది అని దేవేంద్ర గారు అనడంతో అందరూ కాసేపు అలా నడుము వాల్చి రిసెప్షన్ కోసం తయారు అవుతారు. పెళ్లి సింపుల్గా జరిగిన రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ప్లాన్ చేస్తారు. అందరూ వచ్చి విష్ చేసి వాళ్ళకు తెచ్చిన గిఫ్ట్లను ఇచ్చేసి ఫోటో దిగి కిందకి వెళ్ళిపోతారు. కాస్త బోర్గా ఉన్న రిసెప్షన్ని హుషారుగా చేయడానికి అంటూ సాంగ్స్ పెట్టి కొత్త జంటని డ్యాన్స్ వేయమంటారు. యామిని నాకు డ్యాన్స్ రాదు యశ్వంత్ గారు అని అంటుంది మెల్లిగా. మనమేమి డీ షోలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా, జస్ట్ సింపుల్గా వేద్దాం, నన్ను ఫాలో అవ్వు చాలు అని అభయం ఇస్తాడు యష్ బాబు. సరే అంటూ స్లోగా ప్లే అవుతున్న మెలోడీ సాంగ్కు యష్ను ఫాలో అవుతూ సింపుల్ స్టెప్స్తో ఇద్దరు క్యూట్గా భలే చేస్తారు డ్యాన్స్. లాస్ట్కి మాత్రం మినీ పాప హిప్ని పట్టుకొని యశ్వంత్ పైకి లేపితే ఆమె అతడి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెడుతుంది. మల్లెలు రోజాలతో కలిపి డెకరేట్ చేసిన తన గదిలోకి అడుగు పెడతాడు యశ్వంత్. ఇటు యామినిని కూడా తెల్ల చీరలో పాల గ్లాస్ చేతికి అందించి యశ్వంత్ ఉన్న గది వైపు తీసుకొస్తారు సంహిత ఇంకా దేవి గారు. అతని గది ముందు నిలబడ్డాక ఎక్కడికి లేని వణుకు వచ్చేస్తుంది యామినికి. మీరు ఒకరిని ఒకరు కొత్త కాదు, కన్నా గురించి నీకు, నీ గురించి కన్నాకు పూర్తిగా తెలుసు. ఇంకా ఏ భయాలు పెట్టుకోకుండా పాల గ్లాస్తో వెళ్తున్న నువ్వు
పాలు ఇచ్చే తల్లిగా తిరిగి రావాలి అని అంటూ ధైర్యం చెప్పి లోపలికి పంపిస్తారు. కాస్త బిడియంగానే లోపలికి వచ్చి తలుపు గడిపెట్టి బెడ్ వైపుకు తిరుగుతుంది. కానీ అక్కడ యశ్వంత్ కనిపించడు. గది మొత్తం చూసినా ఎక్కడా కనిపించక బాల్కనీలో ఉన్నాడేమో అని అక్కడికి వెళ్తుండగా బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు అతను. పంచా షర్ట్లో ఉండాల్సిన అతను ట్రాక్ టీ షర్ట్లోకి మారి బయటకు వస్తాడు యశ్వంత్. నిదానంగా అతని దగ్గరికి వెళ్ళి పాలు అని మెల్లిగా అంటుంది. నాకు తాగాలి అని లేదురా, నువ్వే తాగు అని అంటూ మొబైల్ తీసుకొని బెడ్ మీదకి వాళ్తాడు. అయోమయంగా అతడినే చూస్తూ ఉంటుంది మినీ పాప. హా, తాగు క్యాండీ అని అంటాడు. మళ్ళీ ఆమె మౌనంగా నిలబడి ఉండడంతో నిదానంగా గ్లాస్ ఖాళీ చేసి పక్కన పెట్టి అతని దగ్గరికి వెళ్తుంటే చీర తీసేసి డ్రెస్ వేసుకొని రా క్యాండీ అని అంటాడు. సైలెంట్గా అతను చెప్పినట్టుగా డ్రెస్లోకి మారి బయటకు వచ్చేసరికి బెడ్ మీద ఉన్న డెకరేషన్ చేసిన పూలు డస్ట్బిన్లో ఉంటే యశ్వంత్ మాత్రం మొబైల్లో లీనమై ఉంటాడు. మినీ పాప బాత్రూంలోకి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న పూలను డస్ట్బిన్లో వేసి మళ్ళీ మునుపటిలా బెడ్ మీద పడుకొని మొబైల్ చూస్తూ ఉంటాడు యశ్వంత్ బాబు. అతను ఎందుకు అలా చేశాడో అర్థం కాక అయోమయంగానే వెళ్ళి అతని పక్కన చేరుతుంది. ఎంతసేపు అయినా అతన్ని తన వైపు కూడా చూడకపోవడంతో ఏమైంది యశ్వంత్ గారికి? నా వైపు కూడా చూడడం లేదు. పైగా పూలను కూడా పడేశారు. అంటే ఫస్ట్ నైట్ ఇష్టం లేదా? అని రకరకాలుగా ఆలోచిస్తూ ఒకవేళ సంజయ్ సార్ కోసం నన్ను పెళ్లి చేసుకున్నారా? అందుకే నాతో కలవడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నారా? అని ఓవర్ థింక్ చేస్తుంది. ఇంకాసేపు చూసినా అతని నుంచి ఏ రియాక్షన్ రాకపోవడంతో వెక్కిళ్ళు ఉన్న వెల్లికిలా ఉన్న తను యశ్వంత్ వీపు చూస్తూ సైడుకు తిరిగి కళ్ళలో తిరిగిన నీళ్లను బయటికి పంపిస్తుంది. మొబైల్ వైపు కళ్ళు ఉన్న మనసు మాత్రం మినీ పాప వైపే ఉండడంతో సన్నగా వినిపిస్తున్న ఆమె ఏడుపుకి కంగారుగా బెడ్ మీద కూర్చొని మొబైల్ పక్కన పేడేసి ఏమైంది క్యాండీ, ఎందుకు ఏడుస్తున్నావురా అని గాబరాగా అడుగుతాడు. ఏం చెప్పక ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది ఆమె. ప్లీజ్ రా, ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అని భయంగా అడుగుతాడు. హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందేమో అని. మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని వెక్కుతూ అడుగుతుంది వెలికిల్లా తిరుగుతూ. నేను దూరం పెట్టడమేంటి అని అడుగుతాడు అయోమయంగా. మనకు ఇదేం ఫస్ట్ టైం కాకపోయినా పెళ్ళి అయ్యాక అన్ని ఆచారాల ప్రకారం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు కదా, మరి ఎందుకు ఏం చేయకుండా సైలెంట్గా పడుకున్నారు? నిజం చెప్పండి, నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా లేక సంజయ్ సార్ కోసం పెళ్లి చేసుకున్నారా అని పిచ్చిగా అడుగుతున్న మినీ పాపని తన మినీ బ్రెయిన్ వేసుకొని, పిచ్చ క్యాండీ, నీకు నేనేదో ఒక రీజన్తో నీకు దూరంగా ఉండాలి అని ఆ విషయం నీకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంత తిక్కగా ఎలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కాస్త కోపంగానే. అతని కోపానికి కాస్త జడిసి మరి ఎందుకు ఫస్ట్ నైట్ అయినా సైలెంట్గా ఉన్నారు అని అడుగుతుంది అమాయకంగా. అయ్యో అని నిట్టూరుస్తూ ఇలా రా అని మినీ పాపను తన గుండెల మీద పడుకోబెట్టుకొని, నువ్వు కోమా నుంచి బయటికి వచ్చి ఎక్కువ రోజులు కాలేదు కదరా, నీలో పూర్తిగా నీరసం కూడా తగ్గలేదు. నిన్న వ్రతంలో అంతసేపు కూర్చోవడానికి రిసెప్షన్లో నిలబడడానికి చాలా కష్టపడ్డావు. అందుకే నువ్వు పూర్తిగా హెల్దీ అయ్యే వరకు మన మధ్య నో ఇంటిమేషన్ అని అంటాడు యశ్వంత్. ఇదేదో నేను గదిలోకి రాగానే చెప్పి ఉంటే సరిపోయేదిగా, ఇంతసేపు నన్ను దూరం పెట్టి ఏడిపించాలా అని అంటుంది చిరుకోపంగా. ఆ విషయమే ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా అని అంటాడు ఆమె మొహం మీద పడుతున్న ముంగురులను చెవి వెనక్కి పెడుతూ. మొబైల్ చూస్తూ ఆలోచిస్తున్నారా అని వెటకారంగా అంటుంది. నా కళ్ళు మొబైల్ చూస్తున్నా నా మనసు ఆలోచనలు మాత్రం నీ చుట్టూనే ఉన్నాయి క్యాండీ అని అంటూ ఖాళీగా ఉన్న చేతిని ఆమె నడుంపై వేస్తాడు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడేంటి చేతులు వేస్తున్నారు అని అడుగుతుంది గడుసుగా. చేతులు వేయడం తప్ప ఇంకేం చేయనులేరా అంటూ నడుమును నిమురుతూ ఉంటాడు. ఎన్ని రోజులు దూరంగా ఉండాలి యశ్వంత్ గారు మనం అని అడుగుతుంది మినీ పాప కాస్త బెంగగా. కనీసం 2 months అయినా దూరం ఉండాలి అని అంటాడు. అన్ని రోజులా అని అంటుంది నిరాశగా. అవును, ఏమైంది, అన్ని రోజులు దూరం అంటే కష్టంగా ఉందా అని మినీ పాప మెడవంపుల్లో పెదాలు రాస్తూ అడుగుతాడు. అది కాదు యశ్వంత్ గారు, నాకు త్వరగా అమ్మను కావాలి అని ఉంది అని అంటుంది మెల్లిగా తమ మొదటి బిడ్డను గుర్తుకు తెచ్చుకుంటూ. ఆ మాటకు ఆమెను చూస్తాడు. ఆ రోజు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికీ మన బేబీ మన ముందు పరుగులు పెడుతూ ఉండేది కదా అని కళ్ళ నిండా నీళ్లతో అంటుంది. యామిని తలకు తన చెంపను ఆనించి తల నిమురుతూ, ఆ రోజు జరిగిన దాంట్లో నీకన్నా నా తప్పే ఎక్కువ ఉందిరా, అసలు ఎందుకు అలా మాట్లాడానో కూడా అర్థం కావట్లేదు. ప్లీజ్ మా, అవన్నీ ఆలోచించి బాధపడకు. నువ్వు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. ముందు నువ్వు హెల్దీగా తయారవ్వు, నీ కోరికను నేను తీరుస్తాను అని అంటాడు. సరే, ఇప్పటి నుంచి మంచి ఫుడ్ తింటూ పూర్తిగా హెల్దీగా అవుతా యశ్వంత్ గారు.
కానీ మనం కూడా త్వరగా పేరెంట్స్ అవుదాం అండి అని ఆశగా అడుగుతుంది. సరే ఒక 2 మంత్స్ వెయిట్ చేయి. ఆ తర్వాత మనం పేరెంట్స్ అయ్యే వరకు వర్క్ స్టార్ట్ చేద్దాం అని అంటూ మినీ పాపను గిలిగింతలు పెడతాడు ఆమె మూడ్ చేంజ్ చేయడానికి. యశ్వంత్ గారు ప్లీజ్ ఆపండి అని అంటుంది గట్టిగా నవ్వుతూ. నో అంటూ ఇంకా ఎక్కువగా గిలిగింతలు పెడతాడు చిన్నగా నవ్వుతూ. అబ్బా ప్లీజ్ యశ్వంత్ గారు నవ్వలేకున్నా అని అంటున్నా పట్టించుకోకుండా ఇంకాసేపు ఆమెను నవ్వించి అప్పుడు వదులుతాడు. హమ్మయ్య అంటూ బెడ్ మీద పడిపోతుంది మినీ పాప ఆయాసంగా. యశ్వంత్ కూడా ఆమె పక్కన చేరి అలుపు తీరుతున్నాక మినీ పాప వైపుకు తిరుగుతాడు. చెదిరిన టీషర్ట్ నుండి కాస్త తన ఎద మీద ఉన్న టాటూ కనిపిస్తుంటే ఆమె మీదకు చేరి మినీ పాప వైపు చూస్తాడు. అతను ఎందుకు తన వైపు చూస్తున్నాడో అర్థం కాక ఏమైంది యశ్వంత్ గారు అని అడుగుతుంది. అతను ఏం మాట్లాడక ఆమె వేసుకున్న టీషర్ట్ని కిందకి లాగి ఆమె గుండెల మీద ఉన్న తన ఫేస్ టాటూని ఒకంత గర్వంగా చూస్తూ దాని మీద తన పెదవులు నిలుపుతాడు. అతని పెదవుల స్పర్శకు గట్టిగా కళ్ళు మూసేస్తుంది మినీ పాప. టాటూ మీద పెదవులు రాస్తూ పెరిగిన ఆమె గుండె వేగానికి ఆమె వైపు చూస్తాడు. కళ్ళు మూసేసి ఉన్న ఆమెను చూస్తూ చిన్నగా నవ్వి మినీ పాప గుండెల మీదనే తలవాల్చి పడుకుంటాడు. కాసేపటి సైలెన్స్ తర్వాత నొప్పిగా అనిపించలేదారా అని అడుగుతాడు. అతను టాటూ విషయం అడుగుతున్నాడు అని అర్థమయ్యి స్టార్టింగ్ అనిపించింది యశ్వంత్ గారు, కానీ నొప్పికి కళ్ళు మూసుకున్నప్పుడు మీ ఫేస్నే కనిపించింది. నవ్వుతున్న మిమ్మల్ని చూస్తుంటే అస్సలు నొప్పి తెలియలేదు అని అంటుంది అతని తలను నిమురుతూ. ఎప్పుడు టాటూ వేయించుకున్నావు అని అడుగుతాడు. ఆమె ఎంత పెయిన్ని తట్టుకుందో తెలిసి కళ్ళని గట్టిగా మూసేసి అడుగుతాడు. మీ నుంచి దూరం వచ్చేశాక బాగా గుర్తొచ్చేవారు. శారీరకంగా మీరు నాకు దూరం అయిపోయారు, కానీ మానసికంగా ఎప్పుడూ నాతోనే ఉన్నారు అనిపించేది. మీ నుంచి నన్ను దూరంగా పంపించేశారు అన్న బాధలో ఈ టాటూ వేయించుకున్నాను. దీన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు కదా అనిపించింది. నేను చచ్చే వరకు మీరు నాతోనే ఉంటారు అన్న ధైర్యాన్ని ఇచ్చింది యశ్వంత్ గారు ఈ టాటూ అని అంటుంది. ఇంత పిచ్చిగా నన్ను ఒకరు ప్రేమిస్తారు అని అనుకోలేదురా. నీ ప్రేమను చూస్తుంటే మాటలు రావట్లేదు. నీ ప్రేమకు అర్థం చేసుకోలేక చాలా బాధ పెట్టాను కదా నిన్ను అని కన్నీళ్లతో ఆమె టీషర్ట్ తడిపేస్తాడు యశ్వంత్. అదంతా గతం యశ్వంత్ గారు. ప్లీజ్ మళ్ళీ దాన్ని తలుచుకొని మీరు ఇలా ఏడవకండి అని తను కూడా బాధగా అంటుంది. కాసేపటికి కుదురుకొని సరే టైం తెల్లవారడానికి దగ్గరలో ఉంది. పడుకో, ఇంతసేపు మేలుకోవడం మంచిది కాదు నీకు అంటూ తన బెడ్ మీదకి చేరి తన మీద మినీ పాపను పడుకోబెట్టుకుంటాడు. మరుసటి రోజు వీళ్ళు పడుకునేసరికి లేట్ అవ్వడంతో మెలకువ రావడానికి కూడా లేట్ అవుతుంది. 8 దాటాక ముందుగా యశ్వంతునే మేలుకుంటాడు. మత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి తన గుండెల మీద ఉండాల్సిన మినీ పాప పూర్తిగా యష్బాబు మీదకి చేరి అతని మెడవంపుల్లో తలదూర్చి పడుకొని ఉంటుంది. చిన్నపిల్లల తన్ని కరుచుకొని పడుకున్న మినీ పాప తీరికి నవ్వుకుంటూ ఆమెతో సహా సైడ్కి తిరిగి తన ఎదురుగా ఆమెను పడుకోబెట్టుకుంటాడు. ఇంకా నిద్రలోనే ఉన్న మినీ పాప యష్ చేస్తున్న కదలికకు మత్తుగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. గుడ్ మార్నింగ్ రా క్యాండీ అని అంటాడు ఆమె నుదుటి మీద గాఢంగా ముద్దు పెడుతూ. హా గుడ్ మార్నింగ్ యశ్వంత్ గారు అని చిన్నగా అంటూ లేచి టైం చూసి అమ్మో అప్పుడే 8 దాటింది టైం అని అనుకుంటూ ఫాస్ట్గా బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్తుంది. యశ్వంత్ పిలుస్తున్నా పలకక. ఏమైంది ఈ క్యాండీకి అని తను కూడా లేచి బాడీ స్ట్రెచ్ చేస్తూ చిన్న ఎక్సర్సైజ్ చేస్తుంటాడు రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ. స్నానం పూర్తి అయ్యాక అప్పుడు బల్బు వెలిగింది. టవల్ కానీ చీర కానీ ఏం తెచ్చుకోలేదు అని. ఇంకేం చేస్తుంది పాపం తాబేలులా తల మాత్రమే బయటికి పెట్టి యశ్వంత్ గారు అని క్యూట్గా పిలుస్తుంది. ఇదేంటబ్బా వాష్రూంలో ఉండి ఇంత ముద్దుగా పిలుస్తుంది అని వెనక్కి తిరిగి తల మాత్రమే బయటికి పెట్టిన మినీ పాపను చూస్తూ ఏంటి క్యాండీ అని అంతే క్యూట్గా అడుగుతాడు. అది నేను టవల్ కూడా తీసుకోకుండా బాత్రూంలోకి వచ్చాను. మీరు వెళ్ళి కాస్త టవల్ నా డ్రెస్ తెచ్చి ఇస్తే బయటికి వస్తాను యశ్వంత్ గారు అని అంటుంది. ఆహా అని ఐబ్రో పైకి అంటూ నువ్వు అడిగిన థింగ్స్ నీకు ఇస్తాను, కానీ నాకేంటి లాభం అని అడుగుతాడు. లాభమా నాకు అర్థం కాలేదు అని అంటుంది వెర్రి మొహం వేసుకొని. అదేరా నీకు కావాల్సింది నేను ఇస్తా, మరి నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు అర్థమయ్యి ఏమడుగుతాడు, ఒకవేళ ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అంటాడా అని భయంగా అతని వైపు చూస్తుంది. ఆమె ఆలోచన పసిగట్టి ఇప్పుడు నీతో కలిసి స్నానం అంటే అది ఇంకెక్కడికో దారి తీస్తుంది. కానీ నువ్వు అనుకున్నది ఆఫ్టర్ 2 మంత్స్ చేద్దాం, కానీ ఇప్పుడైతే ముద్దుగా నీ సెక్సీ పెదాలతో ఒక ముద్దు ఇవ్వు చాలు అని అంటాడు. హా నేను ఇవ్వలేను, కావాలి అంటే మీరే పెట్టుకోండి అని అంటుంది. ప్రతిసారి నేనే ముద్దు పెట్టాలా, అదేం కుదరదు, ఇప్పుడు నువ్వే పెట్టాలి అని అంటాడు బెట్టుగా బెడ్ మీద కూర్చుంటూ.
అతని మొండితనం తెలిసి, సరేలెండి ముందు నాకు టవల్ డ్రెస్ ఇవ్వండి. నేను బయటికి వచ్చాక మీరు అడిగింది ఇస్తాను అని అంటుంది. నిజంగానా? అని అంటాడు అనుమానంగా. హా! నిజంగా అని అంటుంది. సరే అయితే అని ఆమె అడిగిన వాటితో పాటు అడగనివి కూడా ఇచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చుంటాడు. డ్రెస్‌తో పాటు ఉన్న ఇన్నర్స్‌కి చూసి చిరుసిగ్గుతో బట్టలు వేసుకొని బయటకు వస్తుంది. డోర్ శబ్దం అయినప్పుడే బాత్రూమ్ డోర్ ఎదురుగా నిలబడి యశ్వంత్ ఆమె బయటికి రావడంతో దా అంటూ చేతులు చాస్తాడు. అతని ఆత్రం చూసి చిన్నగా నవ్వుతూ యశ్వంత్ గారు ముందు మీరు బ్రష్ చేసి రండి. అప్పుడు మీరు అడిగింది ఇస్తాను అని అంటుంది. హా! అలాంటిదేం లేదు. ముందు నా ముద్దు నాకు ఇవ్వు అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంటే మినీ పాప దూరం జరుగుతూ పాచి మొహంతో నేను ముద్దు ఇవ్వను. మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. అప్పుడు ఇస్తాను అని అంటుంది. నిజంగానే ఇస్తావా? లేకుంటే హ్యాండ్ ఇస్తావా? అని డౌట్‌గా అడుగుతాడు. హ్యాండ్ కాదు నా లిప్స్ ఇస్తాను అని కొంటెగా అంటూ, కానీ బ్రష్ చేసి వచ్చాకే ఇస్తాను అని అంటుంది బెట్టుగా. ఏంటో నాకంటే మొండిదానివి అయిపోతున్నావు అని గొణుక్కుంటూ బాత్రూంలోకి వెళ్తాడు యష్ బాబు.